మూడో ఇక్కడ కీలకమైన పాయింట్, ఈ బిఎల్ఓల మీటింగ్లో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏ ప్రజాప్రతినిధి కూడా పార్టిసిపేట్ చేయకూడదు. మరి మంత్రి నారాయణ ఎలా పార్టిసిపేట్ చేశాడు? బిఎల్ఓలు అందరినీ కూర్చోబెట్టి ఒకే చోట సమావేశంలో మంత్రి నారాయణ బరి తెగించి ఎలా కూర్చున్నాడు? మరి ఏదైతే ఎలక్షన్ కమిషనర్ నిద్రపోతున్నాడో కంపట్లేదు, ఇది కంపట్లేదు ఎలక్షన్ కమిషనర్కి. అంటే నా భాష కొద్దిగా అట్టానే వస్తుంది లోకేష్ దీని మరి కంపడతారా? ఇవన్నీ కంపడితే మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వీటన్నిటి మీద? ఇది కదా మనం చెప్పాల్సింది. ఎలా కూర్చుంటాడు? ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ పైన ఎవరుంటారు? ఏదైతే అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు, ఏఈఆర్ఓ. తర్వాత ఈఆర్ఓ ఉంటాడు, ఏది నియోజకవర్గానికి సంబంధించి. జిల్లాకు సంబంధించి కలెక్టర్, పైన సిఇఓ, ఏది ఎలక్షన్ కమిషనర్ సంబంధించి. వీళ్ళే కదా సమావేశం అవ్వాల్సింది. దీంట్లో ఈ నాయకులు ఎట్లా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యే ఆఫీసుల్లో తీసుకోవటం, ఎమ్మెల్యే ఆఫీసులో కూర్చొని బూత్ లెవెల్ ఆఫీసరు అక్కడే ఫిల్ చేయటం, అక్కడే ఎంట్రీ చేయటం, అక్కడే అందరిని పిలిపించుకోవటం. అక్కడికి వస్తారా? తెలుగుదేశం వాళ్ళు వస్తారు కానీ వైసీపీ వాళ్ళు రారు కదా. సో అసలు ఇట్లా వెళ్ళటానికి ప్రాసెస్ లేదు కదా. ఇదొక రకమైనటువంటి కుట్రకు తెరలేపుతా ఉన్నారు. రెండోది, ఇక్కడ ఈ ఆధార్ లింక్ అనేది పెట్టకపోవటం వల్ల ఇప్పుడు డబుల్ ఎంట్రీ. ఇప్పుడు ఏమంటే సార్, ధనేకుల సుబ్బారావు మనకు బాగా తెలుసు కదా, తెలుగుదేశం పార్టీ ఏదో రాజధానిలో ఫ్లాట్లు తీసుకుని ధనేకుల సుబ్బారావు, తుళ్ళూరులో ఓటు ఉంటుంది ధనేకుల సుబ్బారావు పేరుతో. వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. అదే తుళ్ళూరు నియోజకవర్గంలో తాటికొండలో సుబ్బారావు ధనేకులు అని ఉంటుంది పక్కన. ఆయనకు ఆడ ఇల్లు ఉంటుంది, ఏడా ఇల్లు ఉంటుంది. పక్కన మంగళగిరిలో సుబ్బారావు డి అని ఉంటుంది. ముగ్గురు ధనేకుల సుబ్బారావు ఒకటే. ఇంకో చోట డి సుబ్బారావు కూడా ఉంటుంది. డి సుబ్బారావు డి అని ఉంటుంది, లేదా డి సుబ్బారావు. ఇటు మాత్రం 4 ఓట్లు ఒక ఎత్తు కింద పెట్టుకోవచ్చు. రెండు చనిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారు మీరు? అంటే బాగా నోటెడ్ అయ్యాడు కదా ఈ మధ్యనే. ధనేకుల సుబ్బారావు అయితే ఇంకో ఎల్లారో ఇంకో పుల్లారావు ఎగ్జాంపుల్ సంబంధించి చెబుతున్నా. రెండోది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింపథైజర్ చనిపోయి ఉన్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఓట్లు మళ్ళీ ఎంట్రీ చేపిస్తున్నారు. ఏది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ చేతుల్లో బిఎల్ఓలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కదా ఆఫీసర్లు. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన దాంట్లో ఓ తండ్రికి ఒక కూతురు ఉంటుంది అనుకోండి, కూతురు పెళ్ళి వేరే చోటుకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ఓటు అక్కడ ఉంటుంది. కానీ మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీ చేపిస్తున్నారు. సో అందుకు బిఎల్ వాళ్ళు అడ్డం పెట్టుకుని. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, వ్యాపారాలను కూడా చేసుకోవడానికి, ఇతను లేడని చెప్పి ఇక్కడ నుంచి తీసేపించేటటువంటి ప్రక్రియ. సో ఇంత దారుణాలు ఇక్కడ జరుగుతా ఉన్నాయి. ఈ సర్ర అనేటటువంటి ప్రక్రియ నిజంగా ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్లో చూసాం. సో ఎంత రాజకీయ కుట్రకి తెరలేపారో, సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సైలెంట్ గా ఈ ఓట్లన్నింటినీ తొలగించేటటువంటి ఒక రాజకీయ కుట్ర జరుగుతా ఉంది. లేదంటే వాళ్ళకి సంబంధించిన బోగస్ ఓట్లని ఏదైతే దీంట్లో మళ్ళీ యాడ్ చేసుకునేటటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది. మై టీడీపీ పాస్పోర్ట్ యాప్ ఏదో ఉందంటే కదా, దాని గురించి ప్రత్యేకంగా మీతో మాట్లాడతాను.